సో, నెక్స్ట్ ఇండస్ట్రీకొస్తే గనుక, ఇండస్ట్రీలో మీరు ఎవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నారు? ఏ డైరెక్టర్‌తో యాక్ట్ చేయాలనుకుంటున్నారు? సో, ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి? అంటే ఇప్పుడు ఈ హీరోతో నేను ఐ మీన్ స్క్రీన్ షేర్ చేసుకోవాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు. లేదు ఈ డైరెక్టర్‌తో నేను చేయాలనుకుంటారు. ఇప్పుడు 'అర్జున్ రెడ్డి' లాంటి సినిమా వచ్చినప్పుడు చాలామంది 'సందీప్ రెడ్డి వంగ' గారితో చెయ్యాలి అని చెప్పేసి చాలామంది చెప్పారు బేసిక్‌లీ. హ్మ్. సో, అలానే చాలామందికి ఇలాంటి ఒక డ్రీమ్ డైరెక్టర్ ఉంటారు. డ్రీమ్ రోల్ ఉంటుంది. సో, వీళ్ళతో షేర్ చేసుకోవాలి, స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటారు. సో, మీరు ఇండస్ట్రీలో ఎవరితో అలా చేయాలనుకుంటున్నారు? స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? ఎప్పుడైనా ఫ్యాన్ బాయ్ మూవ్‌మెంట్ అంటే ఎవరితో అంటే ఇష్టం? అంటే ఏ హీరోతో ఫ్యాన్ బాయ్ మూవ్‌మెంట్ మీరు ఎంజాయ్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ పర్టిక్యులర్ డైరెక్టర్‌తో చెయ్యాలి అనేసి నాకు లేదు. ఎందుకంటే ఒక మంచి హిట్ కొట్టిన డైరెక్టర్ ఇంకొక మూవీ ఫ్లాప్ అవ్వచ్చు. ఎప్పుడూ హిట్టే కొడతారు అనేసి నాకు వాళ్ళతోనే చేయాలి. లేదంటే ద వే ఆఫ్ హిస్ డైరెక్షన్ అలా అనేసి లేదు. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఒక్కొక్క డైరెక్టర్‌కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ పొటెన్షియల్ ఉంటది. ఎలా అంటే ఇప్పుడు 'రాజమౌళి' గారున్నారు. ఆయన చేసిన మూవీస్ గానీ, ఆయన స్టోరీ లైన్స్ గానీ చాలా బావుంటాయి. అండ్ చేసిన హ్మ్, ఆయనతో చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ మూవీ ఖచ్చితంగా ఫ్లాప్ అవుతది అనేసి ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంటది. అంటే ఇట్ డిపెండ్స్. ఎప్పుడూ హిట్టే కొడతారు అనేసి ఉండదు. ఎప్పుడూ మనకి ఫ్లాప్ అవ్వకుండా ఉంటదని కూడా ఉండదు. డిపెండ్స్. సో, మనకి వచ్చిన యంగ్ డైరెక్టర్స్ గానీ, లేదంటే కొత్తగా వచ్చిన చాలా డిఫరెంట్ స్టోరీస్ గానీ, న్యూలీ స్టార్టెడ్ డైరెక్షన్ స్టార్ట్ చేసినా సరే మంచి మంచి హిట్స్ వచ్చాయి. ఇప్పుడు మన 'బుచ్చిబాబు' గారున్నారు. ఆయనేంటి మనకి 'ఉప్పెన' మూవీ తీశారు. చాలా బావుంది. ఆయన నెక్స్ట్ మూవీ ఎలా ఉంటదో తెలీదు గానీ, ఫస్ట్ చేసిన మూవీ అయితే క్రేజీ చాలా బావుంటది. అండ్ అలానే 'సీతారామం' ఈ మూవీస్‌లో డైరెక్టర్స్ వాళ్ళది ఇప్పుడు 'హను రాఘవపూడి' గాని, లేదు అంటే 'రిషి' గారు ఆయనయి కూడా లైక్ డిఫరెంట్‌గా తీసుకుంటారు స్టోరీస్. బావుంటాయి. అంటే స్టోరీ లైన్ బావుంటాయి. కానీ అది ఎంతవరకు అంటే అది 50% హిట్ లేదంటే యావరేజ్ అన్న టాక్ ఉంటది. కొన్ని మాత్రం మంచి హిట్ అవుతాయి. అంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్‌గా ఆలోచించి తీస్తారు. నాకు మాత్రం ఒక స్టోరీ బావుంటే ఖచ్చితంగా దాంతో వాళ్ళతో వర్క్ చేయాలనేది ఉంటది. ఓన్లీ పర్టిక్యులర్ పర్సన్‌తోనే చేయాలి అని నాకు లేదు. సో, మీరు స్ట్రగుల్ ఫేస్ అనేదేమన్నా ఉందా? అంటే ఐ థింక్ మీరు చెప్పిన దీని వరకు నాకేమనిపించిందంటే ఆహ్, సిల్వర్ స్పూన్ అని చెప్పేసి అనిపించింది మీరు. సో, మీ ఇంట్లో వాళ్ళందరూ అంతా పాంపరింగ్ అండ్ చాలా చూసుకుంటారు. మీ ఫాదర్ అంటే ఎక్కడ నాకంత అలా అనిపించిందంటే థీసిస్ లాంటి జాబ్ మీరు వదిలేసి వస్తే కూడా దెన్ ఫైన్. అంటే నీ డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేసుకో. మేము సపోర్ట్ ఉన్నాము అని చెప్పడం అంటే చాలా డేర్ ఉండాలి. అంటే హ్మ్. పేరెంట్స్ చాలా డేర్ ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళకన్నా మన రిలేటివ్స్ కానీ ఎందుకు అది గ్యారంటీ లేని జాబ్స్. ఇప్పుడు హ్మ్. పెద్ద పెద్ద హీరోసే ఇలాంటియన్నీ ఫేస్ చేసొచ్చారు. బేసిక్‌గా ఇండస్ట్రీ అనంగానే ఇండస్ట్రీ వాళ్ళకి సినిమాలు చూస్తారు తప్ప ఇండస్ట్రీ వాళ్ళకి వాళ్ళు పర్ఫెక్ట్ జాబ్ అని ఎవరు ఇదుండదు. నమ్మకం ఉండదు. అవును. బేసిక్‌గా చెప్పాలంటే ఇండస్ట్రీ వాళ్ళకి హౌస్‌లు ఇవ్వాలంటే ఇవ్వరు. ఇండస్ట్రీ వాళ్ళకి లోన్స్ ఇవ్వరు. ఇండస్ట్రీ వాళ్ళకి ఏది సినిమాలు చూస్తాం గానీ ఏది గ్యారంటీ ఉండదు కాబట్టి వాళ్ళని ఎప్పుడు ఎవరు ఎంకరేజ్ చేయరు హ్మ్. ఏ విషయాల్లో. సో, ఏది వచ్చి పెద్ద సక్సెస్ అయితే తప్ప. హ్మ్. సో, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎందుకు అంత మంచి జాబ్ వదిలేసుకోవడము. సో, ఫర్దర్‌గానే చెప్పి చాలా వస్తా ఉంటాయి. బట్ దాన్ని ఓవర్‌కమ్ చేసి మీ ఫాదర్ అంత సపోర్ట్ చేశారంటే డెఫినిట్‌గా చాలా గ్రేట్ అసలు. ఫస్ట్ యాహ్! థింగ్. సో, నువ్వెప్పుడైనా లేదు నా లైఫ్‌లో ఇలా జరగకుండా ఉంటే బావుంటుంది. ఏదైనా స్ట్రగుల్ ఫేస్ అనేది ఉందా నీ లైఫ్‌లో? లేదు. నాకు అలాంటిది ఏం లేదు. లైఫ్‌లో ఇలా జరగకుండా ఉండేదంటే అలాంటి సిట్యుయేషన్ ఇప్పటివరకు లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ టైంలో ఈ డెసిషన్ తీసుకుంటున్నానంటే దాన్ని నేను చాలా రెస్పెక్ట్ చేస్తా. హ్మ్. ఎందుకంటే ఫ్యూచర్‌లో అది నాకు రిగ్రెట్ అవ్వద్దు. హ్మ్. ఎందుకంటే ప్రెజెంట్ ఇప్పుడు నేను హ్మ్, తీసుకున్న డెసిషన్ దానికి ఫ్యూచర్‌లో రిగ్రెట్ అయ్యేలా ఉంటే ఈ డెసిషన్ తీసుకున్నందుకు వాల్యూ లేదు కదా అనిపిస్తది. అందుకనే అలా అనిపించకుండా ఫస్టే నేనిప్పుడు ఏది తీసుకుంటున్నానో అది హార్ట్‌ఫుల్‌గా 100% యాక్సెప్ట్ చేస్తా. చేసి ఫ్యూచర్‌లో ఇది సక్సెస్ అయితే ఐయామ్ వెరీ మచ్ హ్యాపీ. ఇఫ్ నాట్ ఇట్స్ ఎ లెసన్. ఓకే. నేను దీనివల్ల ఇది తెలుసుకున్నా. ఇంత కష్టపడ్డా. దీనివల్ల ఇలా నేర్చుకున్నా. దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచిస్తా అంతే. దీనివల్ల నేను స్ట్రగుల్ అయ్యాను అన్న ఫీలింగ్ అయితే ఏం లేదు. ఇట్స్ ఎ పార్ట్ అయిపోయింది. ఓకే. అంతవరకే.